అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి 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 పట్టుకోలేరేమోనని ఆఖరి శ్లోకం సగుణోపాసనం చేశారు. భూరంభాంచ నలో నిలోంబర మహార్నాథో హిమాంసపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటూ. అయితే ఏమండి మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు దీన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మాయా సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొచ్చారు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. శంకర భగవత్పాదులు అన్నారు, ఏమండి ఇదిగో మాయ అంటారు ఏమిటండి? బల్ల కనబడుతోంది, మైకులు కనబడుతున్నాయి, నేను కనబడుతున్నాను, వాళ్ళు కనబడుతున్నారు, స్తంభాలు కనబడుతున్నాయి, పరదాలు కనబడుతున్నాయి, మాయ అంటారు ఏమిటి? ఉంది కదా విశ్వం అంటావా? విశ్వం బయట